అది నీకు అనవసరం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, రేయ్ పొట్టి నా కొడుకా కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అంతే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. కారు వల్ల నాకు విలువ రాదు, నేను ఏ కారులో వెళ్తే నాకు విలువ ఉంటుంది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. సార్ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నా లైఫ్, నేను జనరల్లీ అనను ఈ మాట. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నేను విన్నాను, నేనున్నాను. రావుగోపాలరావు గారు అబ్బాయి నాకు తెలియదు. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? అంటే రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు నేను చూస్తా, మీరు వెళ్తారు, నేను చూస్తా అని అన్నా నేను. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నాకెందుకో సినిమా వస్తున్న విధానం, డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా. నేను ఈ పాటికి ఇండియాలో కాదు వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ బిల్డర్ అయిపోయేవాడిని. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి నీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. గిలక్కాయ శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్లకాయ. ఈసారి సుమా గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మర్చిపోతాను. థ్యాంక్ యూ సుమా గారు. మొత్తం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు చేసిన అన్ని ఈవెంట్లకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.